చెరొక పక్క బావమర్దులు చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఇద్దరు అమ్మాయిలు అసలు తీసుకుపోవడానికి కూడా రూపాయి కూడా లేవు మాకు. అట్టనే పడి ఉన్నాయి. అందరు వచ్చి చూసుకొని వెళ్తున్నారు కానీ ఎవరైనా సాయం కూడా చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీ ఆయన చనిపోయిందా? యాక్సిడెంట్ అయింది, చనిపోయిండు. మా ఆయన సంవత్సరం అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. రెంట్ తీసుకుందాం అంటే 5-6 వేలు చెప్తున్నారు. నాకు అడేమంత చేత కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు ఆడపిల్లలు. మా అత్తయ్య 4-3 జాదాలు. నేను ఒకదాని రెక్క మీద నేను రెంట్ కట్టాలన్నా, వాళ్ళని చాదాలన్నా ఏం అర్థం కావట్లేదు సార్. ఇలాంటి పరిస్థితులు వస్తాయనుకున్నామా? కాంగ్రెస్ అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తాయి అనుకుంటే రెంట్ కన్నా ఉంది సార్. ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత బాధపడుకుంటా, ఇంత దూరం నడిచి 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని అయ్యే ఛార్జ్ పెట్టుకుంటే ఆడ రెంట్ కన్నా ఉంది. కానీ ఎప్పటికైనా సొంతం ఉంటది కదా, ఇద్దరు ఆడపిల్లలు కదా అని ఆశపడి వచ్చినాం సార్. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్. అసలు మేమేం చేయాలి సార్? అసలు గవర్నమెంట్ అన్యాయం చేసిర్రు, ఇక్కడ ఉన్నోళ్ళు మాకు అన్యాయం చేసిర్రు సార్. ఎవరు మమ్మల్ని న్యాయం చేయలేదు. కనీసంగా ఒక్కరన్నా రాలేదు సార్. కనీసంగా వాళ్ళని కలిసి వెళ్ళిపోతున్నాండ సార్. పేదల్ని కలిసి అమ్మ మాకు ఓట్లు వేయండి అమ్మా, మీకేమైనా సాయం చేస్తామని మమ్మల్ని కలిసి ఉంటే మేము కాళ్ళు పట్టుకొని మరి మేము అడిగేటోళ్ళం. మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు సార్. మేము వెళ్తా ఉంటే కలవట్లేదు, చేయట్లేదు. మేము ఎవరిని పోయి అడగాలి? అసలు కలుస్తుంది సార్. అసలు మాట్లాడతలేరు, మమ్మల్ని రానివ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరిని అడగాలి? మాకు ఇంత కనీసంగా ఇవి తీసేసారు. మరి లేని వాళ్ళకన్నా ఎక్కడికైనా చూసన్నా ఇస్తారని పడి గాబులు కాస్తున్నాం. అన్నం లేదు, నీళ్లు లేవు. నిన్నటి నుంచి చెట్టు కిందనే ఉన్నాం సార్. ఇప్పుడు సామాన్ అంతా అక్కడే పడింది. ఆ చెట్టు కిందనే ఉన్నాం. పొందిలేటి ఏమంటాడట, నాకు తెలియకుండా చేసిర్రు అన్న. తెలియకుండా చేస్తారా అన్న? నువ్వు భూముల మీద పెద్దోనివే నువ్వా? నీకు తెలియకుండా లోకం చిన్న పిల్లగాడు కూడా నమ్మడు. కాకపోతే ఇవాళ నువ్వు నీ మెప్పులు పొందడానికి నువ్వేదో అంటున్నావు కానీ తప్పు అన్నా. సీనన్నా నీకు దండాలన్నా, ఓటేసినా అన్నా. నీకు 1000 కోట్ల దండాలన్నా. మమ్మల్ని రోడ్డు సీనన్నా నీ ఫోటో పెట్టుకున్నావే మేము. రోడ్డు పాలు చేసినవే అన్నా. రోడ్డు పాలు చేసి రోడ్డు పాలు చేసిండు మమ్మల్ని బయటికి నెట్టింది. ఇందులో కూడా లేకుండా ఇప్పుడు నెడతామంటే కనీసం వీళ్ళందరికీ ముఖ్యమంత్రి అన్నా ముందు పర్మిషన్ ఇచ్చిన సామాన్ అన్ని కనీసం ముఖ్యమంత్రి అన్న మాట్లాడాలిగా. అసలు ఎవరు లేదు, ఏది లేదు. రేవంత్ రెడ్డి గారే వాళ్ళేనా చేసింది. మాకు ముహూర్తం పెట్టింది. ద్వారా ఏ ముహూర్తాన పాదం పెట్టిండో ఈ పేదోళ్ళ మీదనే వాళ్ళ కళ్ళ కంప కొడతారు. భగవంతుడు పెద్ద కట్టించుకోలేడు. భగవంతుడే చూసుకుంటాడు. ఎవరు లేరు. ఎవరు న్యాయం చేస్తారో భగవంతుడే వస్తాడో, ఎవరు అడ్డం వేస్తారో ఏం చేద్దాం అనుకో. ఎంతమంది పంచుకుందామని ఆ భూమిలోకి వెళ్ళగొచ్చిర్రో మమ్మల్ని. పార్ట్నర్షిప్ చేసుకుని మమ్మల్ని వెళ్ళగొచ్చి రోడ్డు పాలు చేసిర్రు. అంటే ఈ రోజు ఇంట్లోకి కూడా పోకోకుండా కూలిపేసారు సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు కట్టుకోవద్దమ్మా, ఈ గుడిసెలు వేసుకోవద్దంటే మేము వేసుకోకుండా ఉందాం కదా సార్. అదేనప్పుడే చేసుకుంటే ఈ బాధలు మేము పడిపోయేళ్ళమే కదా సార్. అసలు మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. పిల్లకి నేను ఎగ్జామ్ అన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. వింటారా? నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్. కరెంట్ లేక 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్. అయినా కానీ సార్ 10 నెలలు అయినా కానీ ఒక్కళ్ళు వచ్చి మాతో ఒక్కళ్ళు మాట్లాడినాడు కూడా లేరు సార్ మాతోటి. ఇక్కడ ఇల్లులోనే అమ్మ అన్నారు కానీ మరి ఇక్కడ అప్పుడు చేసినట్టు అప్పుడు చేసినట్టు మా బాధలు పోయాయి కదా సార్. అసలు ఇల్లు కట్టుకుని 6 లక్షలు అయినా కానీ ఒక్కరోజు నా ఇంట్లోకి మాలేదు సార్. మేము వచ్చి కూలిపోయారు సార్.
వాళ్ళకి మీరు రేవంత్ రెడ్డి చెల్లెల్లాగా ఆదరించుకుంటే మాకు ఏడన్నా అక్కడ చూపెట్టమని సార్, మాకు అదే కోరుకుంటున్నాం సార్. అసలు సరే చూపెట్టేటోళ్ళు అయితే రావాలిగా అమ్మ, కనీసం ఒక్కళ్ళన్నా మరి ఎట్టున్నారు, ఎలాగున్నారు మరి మీరు, మరి ఎక్కడ ఇస్తున్నారా ఇట్లా ఒక్క మాట ఏ రైతు అని ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు సార్. 3 మంత్రులు అయ్యారు మళ్ళా. 3 మంత్రులు అయినా కానీ తొమ్మలీడైన రాలేదు, కొంగిలీడైన రాలేదు, రేవంత్ రెడ్డి అయిన రాలేదు సార్. మా బాధలు మమ్మల్ని చూడలేదు సార్, మా కష్టాలు చూడలేదు సార్. అసలు మేము మా పిల్లగాళ్ళ చదివించుకుంటాం, మీరు రెక్కలు ఒడుపుకొని కట్టుకుంటున్న ఎంతవరకు అయింది సార్. అసలు లేదమ్మా, ఒక రోజు ఇందిరమ్మ పాలన, మహిళలను కోటీశ్వరాలు అసలు ఏదైనా మాకు ఏ పాలన కూడా రాలేదు సార్. మాకు అసలు చేసుకుంటే వెళ్ళలేదు సార్ ఎవరికైనా. మా బాధలు ఎవరికి ఎరకైతుంది సార్. అసలు వాళ్ళు ఏ సీరులలో ఉంటే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. నా పిల్ల అయితే ఇవాళ ఎగ్నామా మనం మందు దాగి సర్దామా, మన ఊర్లో లేదు ఎక్కడ లేదమ్మా అంటుంది సార్. అసలు ఎక్కడైనా ఏ ఆధారం లేదు సార్ మాకు. అసలు ఇప్పుడు ఎగ్జామ్ కూడా పోలేదు. ఎగ్జామ్ గడి నిన్న ఇయ్యాలి బాలేదు సార్, కూర్చొని ఎడుతుంది సార్. అసలు పిల్ల ఎన్ని బాధలు ఉన్నా కానీ మేము పడలేకపోతున్నాం సార్. మాకు ఏదన్నా మంది తీసుకొచ్చి పోసిన తాగి సత్తాం సార్. మేము అసలు అంత బాధలో ఉన్నాయి సార్. మాకు అసలు ఎక్కడ భూములు ఎక్కడైనా లేవు సార్. మాకు అసలు ఏం చేస్తారమ్మా మీరు? ఇట్లా కూలి పనులకు పోతాం సార్ మేము. అసలు మీ ఆయన ఉన్నాడా? మా ఆయన ఉన్నాడు సార్. ఆయన ఎగసాయం పనులకే పోతాం సార్. మేము పోతేనే వెళ్ళిద్ది లేకపోతే సార్. ఇద్దరు కలిసి కూలి పోతారు. మీ ఆయన నువ్వు దొరికినాడు పోతున్నాం సార్, దొరికినాడు ఉంటున్నాం సార్. అసలు రోజు దొరికిద్దని గ్యారంటీ ఉంది సార్ ఏదైనా. అయ్యే మీకు మేము పొరుగు ఊర్లలో పోతున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు పెట్టుకుని సార్, ఆటోలు కిరాయిలు పెట్టుకొని దోలాడుకొని మేమే పోతున్నాం సార్. అదేందో ఎప్పుడే ఈ ముండాకొడికి చేసినట్టు ఈ బాధలు మేము పడపోయాయి సార్. ఆడ అక్కడ కిరాయిలు కొందాం సార్. 6 లక్షలు పెట్టి కూల కొట్టుకుని సార్ నేను ఇంటికి పెట్టుకొని. నా పిల్ల అయితే గోడు నేర్తుంది సార్. మాకు ఏదన్నా ఒకటి న్యాయం చేసి పెట్టమని సార్. ఇది అక్కడే మేము కోరుకునేది. ఎవరినైనా కానీ న్యాయం చేసినందుకు మాకు ఇది అక్కడ మేలు చేస్తే అదే మాకు రుణపడి ఉంటుంది సార్. మేము అది ఏది చెప్పినా మేము అది చేస్తాం. ఇప్పుడు మా కమిటీ అనే కానీ ఎవరు మాట అయ్యాను సార్. మేము నష్టపోయినందుకు మాకు ఏడన్నా సార్ మాకు డబ్బులు కట్టి ఇవ్వండి సార్. ఏడన్నా మాకు జాగలు చూపించినా చాలు సార్. మాకు జాగలు చూపించినా సార్. మా పిల్లలకి చదువులు లేకపోయినా కానీ కరెంట్ లేకుండా కానీ ఏడో అక్కడ పెట్టుకొని పిల్లగాళ్ళు రాసుకుంటున్నారు సార్. అసలు దీపాలు కొవ్వొత్తులు పెట్టుకొని రాసుకుంటున్నాం సార్. ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్. ఇదే మేము కోరుకుంటున్నాం. ఆ రేవంత్ రెడ్డికి గట్ట మేము తోడబుట్టి చెల్లెల్లా చదువుతున్నాం సార్. ఏగింత మనసు ఉన్నా కానీ మా మీద ఇంత కనికరించమని చెప్పండి సార్. వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారు సార్ మమ్మల్ని. ఎవరిని మేము మంచోళ్ళమని చెప్పట్లేదు సార్. అందరు మమ్మల్ని మా పేదలనే మోసం చేశారు సార్. ఇదే మేము కోరుకుంటున్నాం.